బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ మంత్రులు. తెలంగాణలో నెంబర్ 1 మోసగాడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల క్రితము మరి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారా నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిర్రు. 10 ఏళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు దోచుకున్న దోపిడి దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే మీరు 420 అని ప్రజలకు తెలుసు కాబట్టే 2004 నుంచి 14 వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో మెజార్టీ మాకు వస్తే తెల్లారి నుంచే కూలుస్తాం పేలుస్తాం ఇని చెప్పేటువంటి ఈ మాటలు ఎందుకు ఇంత దురహంకారం మాటలు, ఇట్లాంటి దుర్బుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి 420 మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా గడీల పాలనను గల్లీ బిడ్డల మీద రుద్ది ఎంజాయ్ చేసింది మీరు. మేము అధికారానికి వచ్చిన మరుక్షణం నుంచే ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆలోచిస్తున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైతుందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజాస్పందన మీ ఈర్ష్యన, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు డెకాయిట్లకు సంబంధించిన సెక్షన్ అది మీ మీద పెట్టే రోజు వస్తుంది, జాగ్రత్త. మేము ఇప్పటివరకు నెల రోజుల కాగాలి చీటర్స్ ఎట్లా అవుతాం, 420 కేసు ఎట్లా అప్లై అవుతుంది, మీకు అసహనం బుద్ధి కూడా ఏం పని చేయాలో కూడా తెలుస్తలేదా? నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద 420 అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు డెకాయిట్ 390 సెక్షన్ అప్లికేబుల్ అయ్యేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణ చేస్తాం. మా మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలను హామీలను పై విరుచుకబడ్డే సమయంలో మీ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా ప్రతిపక్షం అంటే కూడా ఆ పాత్రలో ఏ పాత్ర నిర్వహించాలో ఆలోచన చేయలేని రాజకీయ డొల్లతనముతో పార్టీ పోతా ఉంటే దీనికి మీరు ప్రజలకు ఇచ్చిన తీర్పుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము 6.5 కోట్ల మహిళా సోదరమణులకి, ఆ అక్కలకి చెల్లెలకి ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వారు మంచిగా సంతోషంగా కుటుంబాలకు సంబంధించి ఫ్రీ బస్సు ఉంది కదా అని ఒక ధైర్యం, ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని వమ్ము చేసే ప్రయత్నంలో కొంతమంది మరి టీఆర్ఎస్ నాయకత్వం కూడా కొంతమంది ఆటో సోదరులని ప్రేరేపణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.